రమేష్ గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకి వెళ్ళారు. శ్రీకాకుళంలో ఉద్దానంలో ఏదో హాస్పిటల్, తర్వాత చాలా వాటికి ప్రారంభోత్సవాలు అవి చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అంటేనే చంద్రబాబుకి అసలు ఇష్టం ఉండదు అన్నట్టు జనానికి చెప్పారు. ఉత్తరాంధ్రలో నేను ఏది కట్టినా కానీ ఆయన ఏడుస్తూ ఉన్నాడు, ఉత్తరాంధ్రలో రాజధాని అంటే ఏడుస్తున్నాడు, ఉత్తరాంధ్రలో బిల్డింగ్ మంచి హెడ్లైన్ పెట్టారండి. జగన్ గారు ఏడుపోని పెట్టారు. అది ఎందుకు అట్లా ఆయన అంటే దుమ్మెత్తిపోయిన అబద్ధాలు చెప్పడం, మనస్తత్వం చాలా విచిత్రమైంది అసలు. ఇదే ఉత్తరాంధ్రకి చంద్రబాబు చాలా చేశారు. ఇప్పుడు ఎవరైనా చంద్రబాబు నాయుడు కాదండి, మరి ఎవరైనా కావచ్చు. గతంలో అంజయ్య దగ్గర నుంచి వాళ్ళకొని విజయభాస్కర్ రెడ్డి వరకు ఎవరైనా ఉత్తరాంధ్రకు చేయకూడదు అని చెప్పి, రాయలసీమకు చేయకూడదు అని చెప్పి, ఒక ప్రాంతం చేయకూడదని ఎందుకు అనుకుంటాడు అన్నాను. ఏ రాజకీయ నాయకుడు దానికి ఏమైనా రీజన్ ఉంటుంది అసలు ఏమన్నా? అవును. ఇప్పుడు చెన్నారెడ్డి గారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి ఒక టైంలో, ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక ఆయన పాపం అక్కడ ప్రపంచ బ్యాంక్ నిధులు తెచ్చారు కృష్ణా డెల్టాకి. మరి ఈయన సైక్లోన్ అవును భారీ ఎత్తున నిధులు. సీఎం అయిన తర్వాత అందరి మెప్పు పొందుదామని ఎవడైనా ట్రై చేస్తాడు. కానీ విచిత్రంగా అతను అట్లా ఊహించుకుంటాడు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి. అదొకటి. రెండోది, అతను మాట్లాడిన మాటలో అంత విచిత్రం అంటే, ఈయనట అన్నీ ఏదో చదువుతాడు, 2-3 చదివి ఇవన్నీ తీసుకొస్తుంటే, నేను ఆఫీస్ పెట్టుకుంటానంటే ఏడుస్తారు. నువ్వు ఆఫీస్ పెట్టుకోవడం కాదు కదా, నువ్వు ఆఫీస్ పెట్టుకునేది ఏంటి అసలు? నీ సొంతమేమన్నా? సీఎం కార్యాలయం అనేది పెట్టుకోవడానికి ఎవడు అభ్యంతరం పెట్టాడు. ఆ ఇష్యూ దానికి సంబంధించింది కాదు. ఆ ఇష్యూ క్యాపిటల్కి సంబంధించింది, అమరావతికి సంబంధించింది. అందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవును, కోర్టు కదా వద్దాను నేను. మరి కోర్టును అంటావు ఆ మాట? ఒకటి. రెండవది, అన్నిటికీ ఏడుస్తారు అని చెప్పి అతను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఏంటో తెలుసా? నేను భోగాపురం ఎయిర్పోర్ట్ కడతానంటే వాళ్ళు ఏడుస్తారంట. ఇప్పుడు ఆ భోగాపురం ఉందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే దానికి అన్ని అయిపోయింది, నువ్వు వచ్చి ఆపేవు. అసలు దాన్ని కన్సీవ్ చేసింది అతను. అవును, కన్సీవ్. ఇప్పుడు ఇంకోటి అసలు అంటే అసలు ఎలాంటి లజ్జ లేకుండా మాట్లాడేస్తాయండి. అంటే జనానికి మర్చిపోతారు, తెలియదు అనుకుంటాడో, లేకపోతే తను గజని కూడా అయి ఉండొచ్చు. గజని అయినప్పుడు ఇట్లా మాట్లాడగలరు. ఇప్పుడు అందరికి తెలుసు అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది కన్సీవ్ చేసి ఆ భోగాపురం అనే ఏరియాలకు పెట్టాలని చెప్పి నిర్ణయించి చంద్రబాబు నాయుడు. దట్ ఎక్సర్సైజ్ ఇట్ సెల్ఫ్ టేక్స్ లాట్ ఆఫ్ టైం యాక్చువల్ గా కదా. మామూలుగా అసలు ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది పెద్ద టైం, తర్వాత ఈజీ. దానికి అనుమతులు కావాలంటే అప్పట్లో అశోక్ గజపతిరాజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి చాలా ఈజీ అయింది. అవును, నిజానికి వీళ్ళ చేతిలో కనుకుంటే ఒక్క పర్మిషన్ తీసుకురావడానికి 3 ఏళ్ళు పడుతుంది వీళ్ళకి. అవును, కొన్ని డజన్ల కొద్ది పర్మిషన్లు కావాలి దానికి. అవన్నీ తీసుకొచ్చి అన్నీ చేస్తే జిఎంఆర్కి ఇస్తే, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏమన్నా తీసుకున్నాడేమో, కొట్టేసాడేమో డబ్బులు, నాకు పోయినాయి అని చెప్పి ప్రాజెక్ట్ని ఆపేశారు. ఆపేసి జిఎంఆర్ గారు పరిగెత్తుకొని వచ్చాడు. మళ్ళీ మీరు ఆపేశారు, మళ్ళీ ఎట్లా ఇది అంటే మాతో మాట్లాడుకొని మరి ఏదో గిట్టుబాటు అయింది. గిట్టుబాటు అయిన తర్వాత దాంట్లో కొన్ని 600 ఎకరాలు ఇచ్చిన భూమిలో, అది వాళ్ళు ఇచ్చారు భూమి, సేకరించింది వాళ్ళు, చేసిందంతా తెలుగుదేశం ప్రభుత్వం కదా. అందులో 600 ఎకరాలు తగ్గించుకొని అది వీళ్ళు పెట్టుకున్నారండి. ఏదో ప్లాన్ ఉంది, గేమ్ ప్లాన్ తర్వాత. సో నువ్వు చేసింది ఏంటంటే అంటే, తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్కి ల్యాండ్ సేకరించి అనుమతులు తీసుకొచ్చి దానికి అసలు కన్సీవ్ చేసి డిజైన్ చేసి టెండర్లు పిలిచి జిఎంఆర్కి ఇచ్చి అన్నీ చేస్తే, నువ్వు చేసింది ఏంటంటే దాన్ని ఆపి నీకు కావాల్సిందేదో వాటా నీకు వచ్చే విధంగా మాట్లాడుకొని, దానికోసం అని చెప్పి మళ్ళీ ఆల్మోస్ట్ 1.5 year దాన్ని కాళ్ళ కింద తొక్కేసి, ఆ తర్వాత మల్లికార్జునరావు గురించి ఆయన ఒక మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు అంతా గొప్ప ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో లేడు అని పోయిన తర్వాత తప్పదు, పొగడాల్సిందేగా. వ్యాపారాల్లో ఉన్నప్పుడు పొగడకపోతే అసలు ఇటువంటి ముఖ్యమంత్రి నేను చూడలేదు అని ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడి వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదో ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మొదలు పెట్టారండి. దానివల్ల అవలా, లేకపోతే ఈ పాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ యాక్చువల్గా అయిపోయేది. ఈ పాటికి అవ్వాల్సింది ఇతను వచ్చి బ్రేక్లు వేయటం. ఇంకోటి ఏంటో తెలుసా, జగన్మోహన్ రెడ్డిలో ఉన్న అతని మనస్తత్వం, అతను మనసులో ఏదో అనుకుంటాడు కదా, అది అయిపోయినట్టుగా భావించాలి మనం అంతా. అవును, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది కాలేదు కదా, కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ నేను కట్టా అంటాడు. చంద్రబాబు నాయుడు నేను కడితే చంద్రబాబు నాయుడు చూడండి అంటాడు. ఎక్కడ కట్టావా, ఎక్కడ ఉన్నది అంటే లేదు. ఇప్పుడు అదేంటి ఆరోగ్యశ్రీ 25 లక్షలు అని చెప్పి అన్నింటిలో వస్తుంది.
పేపర్లో యాడ్లు వచ్చినాయి, పేపర్లో వార్తలు వచ్చినాయి, ఈయన మాట్లాడుతున్నాడు. నిన్న కూడా మాట్లాడాడు, నేను 25 లక్షలు ఇస్తుంటే అని. ఇంతకేమిటా అంటే ఆ పాలసీ ఇంకా ఫార్ములేట్ కాలా, జస్ట్ అనౌన్స్ చేసాడు అంతే. ఫార్ములేట్ అవ్వాలి. అది ఇవాళ క్యాబినెట్ మీటింగ్లో ఏమైనా ఉంటుందేమో తెలియదు. ఒకళ్ళు ఉన్నా కూడా ఏం కాదు, అది వేరే విషయం, పేరుకి అది పక్కన పెడితే తనకి తాను ఊహించుకుంటాడు అన్నమాట. ఆరోగ్యశ్రీ 25 లక్షల రూపాయలు అందరికి ఇచ్చేసినట్టు మొత్తం రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి అందరికి ఇచ్చేస్తా ఉన్నాను నేను, వాళ్ళు ఏడుస్తా ఉన్నారని అట్లా ఊహించుకుంటాడు. ఇక అది ఒకటి. తర్వాత ఇక పవన్ కళ్యాణ్, ఈనాడు, రామోజీరావు, రాధాకృష్ణ అదేంటండి చదివాడండి అవన్నీ. అది ఏమన్నా ఇతనికి సైకలాజికల్ ప్రాబ్లం ఉందా? అతను ఏమంటాడంటే ఇవి ఎక్కడో స్థానికేతరులు, వీళ్ళందరూ ఎక్కడో హైదరాబాద్ నుంచి చేస్తూ ఉంటారు. అసలు ఆయనకి మరి ఈయన భారత ఆధ్వర్యంలో నడిచే సాక్షి ఎక్కడుంది? కాదండి, ఈయన అధికారంలోకి రావడానికి ముందు నుంచి ఎక్కడున్నాడు? ఆయనకి అన్నిటికంటే పెద్ద ఇల్లు ఎక్కడుంది? బెంగళూరులో ఉంది. బెంగళూరులో ఉంది. బెంగళూరులో 30 ఎకరాల్లో నువ్వు ఇల్లు కట్టుకున్నావు. గెలిచే వరకు లోటస్ పాండ్ నేను అనుకుంటాను అది ఒక 3-4 ఎకరాలు ఉంటే జూబ్లీ హిల్స్ లో లోటస్ పాండ్, అందులో కొంత భాగం వాళ్ళ సిస్టర్ కనుక, అయినా కూడా అది 1-2 ఎకరాల పైన ఉంటది. ఇది బంజారా హిల్స్ లాంటి ప్రైమ్ లొకేషన్. అవును, ఇక్కడే కదా నువ్వు చేసావు రాజకీయం అంతా. సీఎం అయిన తర్వాత వెళ్ళాడు అక్కడికి. అవును, సీఎం కాకముందు నువ్వు ఇక్కడ ఉన్నావు. చంద్రబాబు నాయుడు కదా అక్కడ ఉన్నది యాక్చువల్గా ఆ టైంలో, ఎందుకంటే ఆయన సీఎం కాబట్టి. కానీ అదే మళ్ళీ ఆ వెనక కూర్చొని రాస్తున్నారు అనుకుంటా. వాళ్ళందరి పేర్లు మనకు తెలుసు కానీ చెప్పడం బాగుండదు. ఆ సీఎం ఆఫీస్లో కూర్చొని ఒక బ్యాచ్ ఉంది కదా, వాళ్ళు రాస్తే ఈ చెత్త అంతా అటువంటి వాళ్ళే రాస్తారు తెలుసు మనకి. రాస్తే ఇతను చదువుతాడు అవన్నీ. ఏంటి వాళ్ళంతా నాన్ లోకల్, వీళ్ళు లోకల్ అంట. అసలు ఏమన్నా అర్థం ఉందా? అది ఇన్అప్రోప్రియేట్. అసలు ముఖ్యమంత్రి మాట్లాడేదాకా మాటలు కాదు. ఇంకో మాట అన్నాడు, అదేంటంటే పవన్ కళ్యాణ్కి ఏంది మా బర్రె లెక్క కంటే, బర్రె లెక్కను ఓన్ చేసుకుంటాడు. సంబంధం ఏంటో తెలియదు. మా బర్రె లెక్క కంటే తక్కువ వచ్చినాయి. అసలు ఒక పక్క రాష్ట్రంలో జరిగిన ఎన్నికల గురించి, ఒక పార్టీ గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉందా? సందర్భం కూడా ఏమి లేదు కదా. ఏదైనా సందర్భం ఉంటే పోనీ అనుకుంటే ఏ సందర్భం లేదు. జస్ట్ టు పోక్ ఫన్ అంటే పవన్ కళ్యాణ్. అవును, అంతకుమించి ఇంకో రీజన్ లేదు కదా. పవన్ కళ్యాణ్ నువ్వేంటి ముఖ్యమంత్రిగా ఉండి తర్వాత కానీ దానికి కౌంటర్ జనసేన తిప్పుతున్నారు. ఇప్పుడు అందరికీ తెలుసు ఆయనకి డిపాజిట్లు రాలేదన్నావు. 2014లో నువ్వు ఏడ్చినప్పుడు నీకేం వచ్చినాయి అని చెప్పి వాళ్ళు మొత్తం ఇంత పెద్ద లిస్ట్ వేశారు. 60 నియోజకవర్గాల్లో డిపాజిట్లు, 70 నియోజకవర్గాల్లో డిపాజిట్లు రాలేదు. ఒక 30-40 నియోజకవర్గాల్లో 100 కంటే తక్కువ వచ్చినాయండి. అవును. అయితే ఈ వీళ్ళు గమ్మత్తుగా రాసుంటారు. అయినా కూడా 2-3 ఎమ్మెల్యేలు వచ్చినాయి, ఒక ఎంపీ వచ్చింది కరెక్టే. మరి డిపాజిట్లు పోయినాయిగా, అది కూడా చెప్పుకోవాలిగా, అది కూడా వాస్తవమే కదా. తర్వాత ఓటమి గురించి మాట్లాడడానికి ఒక సమయం సందర్భం ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం ఏంటి? అది అక్కడ నరేంద్ర మోడీ అంతే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంతేనండి. వాళ్ళు అతను కూడా అట్లానే మాట్లాడతాడు. ఇంకోటి ఏంటి అతను మాట్లాడినటువంటి సభ ఏంటి? అదేంటే ఉద్దానం కోసం ఏదో కట్టాము ఆసుపత్రి అన్నాడు. ఆ అకేషన్ ఏంటి? ఒక సోమవారం అకేషన్ కదా. దాని గురించి నువ్వు హెల్త్ గురించో దానికి సంబంధించి అక్కడ ఏం చేయబోతున్నాం, ఇంకా అందులో కూర్చొని గవర్నమెంట్ చేత డబ్బులు ఖర్చు పెట్టించి, నేను అనుకుంటాను 1 కోటి రూపాయలు అయి ఉంటాయా, ఇంకా ఎక్కువ అయి ఉంటాయి. ఎందుకంటే ఈయన ఇక్కడ నుంచి మరి ఫ్లైట్లో వెళ్ళాడో, ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్ కాదు, అక్కడ ఏర్పాట్లు అన్నీ కలిపి 1-2 కోట్ల రూపాయలు రావటాలు, డబ్బులు ఇచ్చి కాలేజీ వాడికి అంబేద్కర్ యూనివర్సిటీకి దేనికి అప్పచెప్పారని చెప్పి కూడా వచ్చింది వార్త. సో ఈ పనులన్నిటికీ కలిపి, అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి 1-2 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఈయన మీద. ప్రభుత్వం డబ్బు, అది ప్రజలు కట్టిన ట్యాక్స్, ప్లస్ అది అఫీషియల్ ఎంగేజ్మెంట్, అఫీషియల్ ప్రోగ్రాము. అందులో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేయడం గురించి, రామోజీరావు, ఈనాడు, రాధాకృష్ణ అని పేర్లు చదవటం, అవన్నీ అసలు ఎట్లా దానికి అంటే దీనికి అడ్డుకట్ట వేయడానికి ఏమీ లేదా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇతను ఇట్లా వదిలేస్తున్నారు కదా, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు అఫీషియల్ మీటింగ్స్లో. పార్టీ మీటింగ్లో పెట్టుకొని నువ్వు ఏమైనా మాట్లాడిన ఇష్టం, విమర్శించవచ్చు అవతల పార్టీని. ఈయన ప్రతిసారి కూడా అఫీషియల్ మీటింగ్లోనే మాట్లాడతాడు, ప్రతిసారి. అవును, ఎందుకంటే ఖర్చు పైసా కూడా సొంత జేబులోంచి ఖర్చు పెట్టే పని ఉండకూడదు. అదేంటో మరి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం. అన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్నాయని చెప్తారు కదా. తన పార్టీ మీటింగ్ పెట్టుకుంటే ఖర్చు అవుతాయి అని ఏంటో మరి నాకు అర్థం కాదు. ఆయన చాలా ఇదిగా ఉంటాడు, డబ్బుల దగ్గర చాలా ఆశ ఎక్కువ అని చెప్పి కూడా అంటూ ఉంటారు.
కానీ అన్ని వేల కోట్లు ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు నీ పార్టీ మీటింగ్ పెట్టుకుని నువ్వు తిట్టు అవతల అపోజిషన్ పార్టీని. గవర్నమెంట్ ప్రోగ్రాము, అఫీషియల్ ప్రోగ్రాంలో అధికారులందరినీ పెట్టుకొని అధికారుల చేత గొడ్డు చాకరీ చేయించుకొని నువ్వు ప్రజల యొక్క సొమ్ముని ఖర్చు పెడతా ఎట్లా తిడతాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబును, మరొకరును? అతను ఎంత అరాచకవాది అంటానికి అది బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపిస్తుంది నాకు. తర్వాత ఇప్పుడు ఉత్తర ఆంధ్రకు సంబంధించి భావనపాడు పోర్టు విషయం తెలుగుదేశం టైంలోనే మొత్తం అంతా ఇదైంది. తర్వాత ఆయన ఏదో ప్లేస్ మార్చి ఎక్కడో పెట్టారు. తర్వాత ఇక్కడ ఒక తేడా ఏంటంటేనండి, చాలా మందికి తెలియదు. యాక్చువల్గా దాన్ని స్టడీ చేస్తే చంద్రబాబు నాయుడు టైంలో ఆయన గవర్నమెంట్ మీద విమర్శలు చేయొచ్చు, చేయకూడదని కాదు, దాంట్లో ఉన్న లోపాలు వాటి గురించి మాట్లాడచ్చు. కానీ ఆ టైంలో 2014లో అధికారంలోకి వచ్చి చాలా ఇబ్బందుల మధ్య ఎన్ని వందల ఇనిషియేటివ్స్ తీసుకున్నారంటే, ఇప్పుడు ఫైబర్ నెట్ ఉందండి, ఫైబర్ నెట్ అనేది వీళ్ళు కన్సీవ్ చేసి ఇనిషియేటివ్ చేసింది పెట్టింది. అది తర్వాత అవుతుందండి, వీళ్ళు దాన్ని కన్సీవ్ చేసి పెట్టారు. డ్రోన్ కార్పొరేషన్ ఉందండి, వీళ్ళు కన్సీవ్ చేసి పెట్టారు. వైజాగ్లో ఫిన్టెక్ అనేది అనుకొని దానికి తగ్గట్టుగా మిలియన్ టవర్ కట్టి ఒక అనుకొని అందులో మెట్టెక్ జోన్ ఇవన్నీ పెట్టారు. ఇప్పుడు అవన్నీ వచ్చిన తర్వాత దానికి అదనంగా ఒకటో రెండో వస్తే ఆ మొత్తం చేస్తానండి. అవును, వీళ్ళు సొంతంగా కన్సీవ్ చేసి ఒక దాన్ని డిజైన్ చేసి లేదుగా అసలు చేయడం అనేది చాలా కష్టమైన పని. అవును, అవతల ఒక బిల్డింగ్ ఉందనుకోండి, దానికి అదనంగా ఇంకో 2 గదులు కట్టడం పెద్ద కష్టం కాదు. అసలు ఫస్ట్ టైం చేయడం అనేది ఎంత కష్టం. అవి డజన్ల కొద్దీ చేశారు కదా గవర్నమెంట్లో, ఒప్పుకోవాలి కదా. అది ఎన్ని పాలసీలు అంటే ఈవెన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించి కూడా చాలా పాలసీలు మార్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఊరికి రాదు అవార్డు, ఎందుకు వచ్చింది సింగిల్ విండో అని దానికి రకరకాలు పెట్టారు. అవన్నీ కూడా కొత్తగా పెట్టినటువంటి ఇనిషియేటివ్స్. అక్కడి నుంచి మొదలుకొని ఎయిర్పోర్ట్లు తీసుకోండి, చాలా చోట్ల ఎయిర్పోర్ట్లు పెట్టాలని మొదలుపెట్టి కొన్ని చోట్ల పూర్తి చేసింది వీళ్ళే కదా. ఆ తర్వాత ఒకటి కూడా పూర్తి కదా నాకు తెలిసి, పేర్లు మార్చుకున్నట్టున్నాడు 1-2. లేదు అసలు ఎక్కడ కాదు. అక్కడెక్కడ కర్నూలు, ఎక్కడ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఓరగల్లు ఎయిర్పోర్ట్ చంద్రబాబు గారి టైంలో అయిపోయింది, ఆయన ఓపెన్ చేశాక మళ్ళీ ఈయన ఓపెన్ చేశాడు. తిరుపతి ఎయిర్పోర్ట్ ని మోడర్నైజ్ చేశారు. అవును, విజయవాడ ఎయిర్పోర్ట్ ని చాలా అప్గ్రేడ్ చేశారు. అవును, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ హుదూద్లో కంప్లీట్ కొట్టుకుపోతే. తర్వాత ఇంకో విచిత్రం చెప్పనా, ఎప్పుడో 15 ఏళ్ల నాడు వేసిన నార్కట్పల్లి అద్దంకి హైవే ఉంది కదా, దానికి కాసు బ్రహ్మానందరెడ్డి పేరు ఈయన పెట్టాడు. ఈయన సీఎం అయ్యాక మొన్న ఈ మధ్య పెట్టాడు. అంతే, నువ్వు ఒకటి కన్స్ట్రక్షన్ చేసి, నువ్వు ఒకటి ప్లాన్ చేసి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి దానికి పేరు పెడితే ఓకే, కానీ ఆల్రెడీ వచ్చిన వాటికి పూర్తి అయిన వాటికి ఇది ఎట్లా ఉందంటే అదే మొదటి సామెత ఉంది కదా, ఆ టైప్లో ఉంది. ఎవడో కంటే వచ్చి నా కొడుకు అని చెప్పుకున్నట్టు ఉంటుంది. లేకపోతే వాటికి కొత్తగా పేర్లనే పెడతాడు, లేకపోతే ఎండీలు చైర్మన్లు వేసుకుంటాడు. ఆల్రెడీ అంతకుముందు పెట్టినవి ఉంటాయి కదా, ఫైబర్ నెట్ లాంటివన్నీ కూడా. లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండి, వేరేది ఎందుకు. అవును, నువ్వు చైర్మన్లు వేసుకున్నావు కదా, చైర్మన్లు నామినేటెడ్ చైర్మన్లు వేసి దాన్ని మూసేసాడు. నువ్వు కొత్తగా ఏమన్నా చేసావా? స్కిల్ డెవలప్మెంట్ మీద ఎంత విమర్శలు చేసి కేసులు పెట్టాడు కదా, ఏమన్నా చేసావా నువ్వు? చిన్న పని కూడా చేయలేదండి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి. మనం ఎంప్లాయబిలిటీ పెంచుదాం, ఏ రకమైన ఇనిషియేటివ్స్ ఉండవు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయన చేసావు, నువ్వేం చేసావు కొత్తగా? ఒక్కటంటే ఒకటి, కడపలో స్టీల్ కార్పొరేషన్ ఆల్రెడీ చంద్రబాబు టైంలో పెడితే పేరు మార్చి మళ్ళీ నువ్వు చేసాడు. మళ్ళీ దాన్ని మార్చి మళ్ళీ ఇంకోసారి చేశాడు మన ఈ మధ్య. అయినా కూడా అదేం కాదు, అడుగు ముందుకు పడాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఆయన సమర్థత ఏమిటి అని తెలుసుకోవడానికి ఇది ఒక్కటిసారి అండి. అంటే ఆయన సొంతంగా కన్సీవ్ చేసి ఒక్కటంటే ఒకటి చేయాల. ప్రతి వాళ్ళు గతంలో ఏదో ఒకటి సొంతగా, అసలు అంతకుముందు లేనిది. ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నాడు అనుకోండి, అంతకుముందు లేని కంప్లీట్ కొత్త క్రియేట్ చేశాడు. బీసీ రిజర్వేషన్లు కావచ్చు, లేకపోతే తిరుపతి మహిళా విశ్వవిద్యాలయం కావచ్చు, తెలుగు యూనివర్సిటీ కావచ్చు, ఇట్లా కొత్త ఏవైతే ఉంటాయో ఆ ₹2 కిలో బియ్యం కావచ్చు, అంతకుముందు అసలు లేని దాన్ని తను ఇనిషియేటివ్ తీసుకొని దానికి ఒక ఫార్ములేట్ చేసి దాన్ని ఆ ప్రోగ్రామ్ని చేయడం అనేది మామూలు విషయం కాదు. అట్లా జగన్మోహన్ రెడ్డి ఒక్కటంటే ఒక్కటి చేయాల. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతను ఎంత సమర్థుడు లేకపోతే అసమర్థుడు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Like, share and subscribe to Rajaniti channel.